నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి విశిష్టత ఏంటి, నేటి పంచాంగం ఏంటి తదితర విషయాలను తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 13/3/2026 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, తిథి నవమి ఉదయం 6:28 వరకు, నక్షత్రం పూర్వషాఢ రాత్రి తెల్లవారుజామున 3:03 వరకు, యోగాలు వ్యతిపాత ఉదయం 10:32 వరకు, కరణము భవ ఉదయం 6:28 వరకు, వణిజ రాత్రి 7:23 వరకు, రాహుకాలం ఉదయం 10:56 నుంచి 12:26 వరకు, గుళికాలం ఉదయం 7:56 నుంచి 9:26 వరకు, యమగండం మధ్యాహ్నం 3:26 నుంచి 4:56 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:38 వరకు, మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు, అమృతకాలం రాత్రి 9:47 నుంచి 11:32 వరకు, వర్జం ఉదయం 11:15 నుంచి 1 గంట వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్యతో పాటుగా వ్యక్తుల యొక్క సహకారం, తండ్రి యొక్క సహకారం, తండ్రి యొక్క ఆశీస్సులు, గురువులతో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యాపరంగా ఈ రోజున చక్కటి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లిదండ్రుల యొక్క సహకారంతో, తల్లిదండ్రుల యొక్క దీవెనలతో పనులని చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారికి సౌకర్యాలని కల్పిస్తారు. అలాగే ఆధ్యాత్మిక మందిరాలని దర్శించడానికి ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంది. మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలోని వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కుటుంబ విలువలను పెంచుకుంటూ, కుటుంబ వాతావరణంలో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో, అంటే మీ యొక్క స్నేహితులతో, మిత్రులతో ముచ్చటించేటప్పుడు కానీ, వారితో కలిపి చర్చలు చేస్తూ వారితో ప్రయాణాలు చేయడానికి సంకల్పించిన సందర్భాల్లో కానీ చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేకపోతే ఎదురు చూసిన విషయాలలో కొంత మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంటే ప్రయాణాలు చేసేప్పుడు సౌకర్యాల విషయంలో కావచ్చు, కొత్త పరిచయాల విషయంలో కావచ్చు, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురవుతున్నా, ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నా దాని దైవబలంతో మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు, గౌరవం, కుటుంబంలో వ్యక్తుల యొక్క గౌరవం పెరగడం, అలాగే మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, వృత్తిపరంగా అభివృద్ధి, వృత్తిలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అది కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో మీకు లభ్యం కాకపోయినా మొత్తానికి ఎదురైన ఏ రకమైన సమస్యనైనా అధిగమించడానికి, నూతన స్నేహ సంబంధాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, సంఘంలో గుర్తింపు, గౌరవం పెంపొందించుకోవడానికి, ఆర్థిక విషయాల అనుకూలతలకి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయమే అయినప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాల, ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉందంటే ఆశించిన ధనం సమయానికి వచ్చే విషయంలో కొంత అది లేట్ అవ్వడం బట్టి కూడా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉన్నా దాన్ని ఏదో రకంగా మీ సమయస్ఫూర్తితో అధిగమిస్తూ ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అధిక శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో వ్యక్తులతో వీలైనంత వరకు మీ యొక్క పనిని ముగించుకోవడానికి వారి యొక్క సహకారాన్ని తీసుకునే విషయంలో ముందుకు పెడతారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు సహకరించే అవకాశం అనేది, వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ మొత్తానికి దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. దినచర్యలో, అంటే దైనందిన జీవితంలో కొన్ని కొత్త మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు?
మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి కొరకు పెట్టే పెట్టుబడులు కావచ్చు, వాటి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అవి మీకు లాభదాయకంగానే ఉండే అవకాశం అనేది ఉంది. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు ఏదన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో కొంత మీకు ఆశాజనకంగా ఉండడం, ఆర్థిక విషయాలు, ఆకస్మిక ధన రాబడి కావచ్చు, లేకపోతే ఎదురు చూసిన విషయాల్లో ఆకస్మికంగా ధనం అనేది పూర్వపు పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కానీ కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మాత్రం చేయాలి. అంటే కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందు వీలైనంత వరకు ఆత్మీయ వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం, అభివృద్ధి, గౌరవం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల యొక్క ఆలస్యాలు మీకు అనుకూలతలు అయ్యే అవకాశం కూడా ఉంది. కనుక ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క విషయాలలో, అంటే మీ గృహ వాహన విషయాల్లో కానీ మీ యొక్క లోన్లకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కూడా అది చాలా వరకు వారి యొక్క ఆలస్యం మీ యొక్క అభివృద్ధికి అవకాశం ఇస్తుంది. కనుక అది చాలా వరకు మీ ప్రయోజనకారిగానే భావించవచ్చు. స్నేహ సంబంధాల విషయంలో కొత్త వ్యక్తులతో మీరు కొత్తగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించని విధంగా వ్యక్తులు మీకు సహకరిస్తారు. ముఖ్యంగా భాతృవర్గంతో కలిపి కొన్ని కీలక చర్చలు చేస్తారు. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత శ్రద్ధ, ఆలోచనలు, వ్యక్తిగత ఆకర్షణ అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం బట్టి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వారిని మీరు అధిగమిస్తూ ముందుకు పెడతారు. మీ ఎఫర్ట్స్ ఉపయోగించి పనులన్నింటినీ సాధించుకోగలుగుతారు. పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి మీకు లభ్యమవుతాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ వాటిల్లో కొంత చిన్నపాటి ఆలస్యాలు అనేవి ఏర్పడడం బట్టి, అంటే రావాల్సిన ధనం కావచ్చు, లేకపోతే కుటుంబ వాతావరణం, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు, కుటుంబపరమైన ప్రయాణాలు మొదలైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత మీకు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, సంతానము వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారికి సంబంధించిన ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిపి కుటుంబ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, సంతానం కొరకు పెట్టే పెట్టుబడులు, వారి విద్యా సంబంధంగా దూర ప్రదేశాల్లో మీరు చక్కటి ఆలోచనలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆలోచనలలో అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు లాంటివి చేస్తారు. సమయానికి మీకు లోన్లు లాంటివి అందడం, అలాగే ఇంతకుముందుండే లోన్లు ఏమైనా ఉన్న వాటిని తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహనాల కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. గృహ వాహన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైనవి, వాటికి సంబంధించిన నిర్ణయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు మీ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా విదేశీ సంబంధమైన విషయాల్లో, విదేశీ ప్రయాణాలకి, విదేశాల్లో ఉండే స్వదేశీ మిత్రులతో మీరు చర్చలు జరపడానికి, వారికి సంబంధించిన సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వ్యక్తుల యొక్క అభివృద్ధికి, వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త విషయాలు మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం అనేది, వారికి మీరు మీ సహకారాన్ని సంపూర్ణంగా అందించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే క్రియేటివిటీ మీది పెరుగుతుంది. అలాగే సృజనాత్మకతతో తీసుకునే నిర్ణయాలు, కృషిశీలతతో ముందుకు వెళ్ళే విధానాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క మిత్రుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క సోదరి వర్గంతో కలిపి చక్కటి చర్చలు చేసి, అలాగే మంచి నిర్ణయాలు తీసుకొని మీ యొక్క సంతాన వర్గం అభివృద్ధి విషయంలో కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకెడతాయి, అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో కలిసి కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతాన వర్గం మొదలైన వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణం చాలా ప్రయోజనకారిగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆ విషయంలో మీ యొక్క తల్లి పెద్దల యొక్క సహకారం చాలా చక్కగా మీకు లభ్యమవుతుంది. ఆర్థికంగానూ అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది, సంతాన వర్గంతో కలిపి మంచి చర్చలు చేస్తారు. వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అనుకూలంగానే ఉంటుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకున్నప్పటికీ వృత్తిలో సంబంధం లేని వ్యక్తులతో అనవసరమైన ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. ఆకస్మికమైన మీ నిర్ణయాల వల్ల కావచ్చు, లేకపోతే అనుకోని వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు, వృత్తిపరంగా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశము, తద్వారా మీ యొక్క గౌరవానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ వ్యక్తిగత నిర్ణయాల్లో కొన్ని ఆలస్యాల ఆటంకాలుగా ఉండే వాటి వల్ల కావచ్చు, మీ యొక్క వృత్తిలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మీకు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే విద్యార్థులకు విద్య మీద దృష్టిని కేటాయించాలి, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి, వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవాలి. విద్యా సంబంధమైన విషయాల్లో మీకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి హైగిరివాని అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకునే విధంగా పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా సమయము అవకాశం అన్నీ మీకు లభ్యమైనట్లయితే ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంగానే ఈరోజు కూడా ఆ గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన కావచ్చు, అలాగే అమ్మవారికి సంబంధించిన ఏదైనా సరే శ్లోకాలైనా అష్టోత్తరాలైనా కనకదార స్తోత్రం ఏది మీకు అనుకూలమైతే అది, ఇదని కాదు, మొత్తానికి అమ్మవారికి సంబంధించిన విషయాల్లో మీరు శ్లోకాలు ఏది చేసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది. లేకపోతే అమ్మవారికి సంబంధించిన పూజా విధానం, లేకపోతే అమ్మవారికి తెల్లని పూలతో పూజ చేసుకోవడం మొదలైన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, కుటుంబ శ్రేయస్సు, మానసిక ప్రశాంతత, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఒక రకమైన శక్తి, ఉత్సాహం ఏర్పడుతుంది అని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.